అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈ రోజు మనం ఈ వీడియోలో జస్ట్ 2500 ఎస్ఐపిని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 3.5 క్రోర్స్ లిటరల్గా 3.5 క్రోర్స్ సంపాదించడం ఎలాగో తెలుసుకుందాం. సో మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా 3.5 క్రోర్స్ని ఎట్లా సంపాదించాలో జస్ట్ బై ఇన్వెస్టింగ్ 2500ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఈ ఎగ్జాంపుల్లో మిస్టర్ ఏ అనే ఆయన ఉన్నారు. ఆయన ఏజ్ అనేది 30 years అనమాట. ఫస్ట్ ఇయర్లో ఆయన 2500 ఎస్ఐపితో స్టార్ట్ చేశారు. ఆ ఎస్ఐపి ద్వారా ఆయన పొందిన కార్పస్ ఎంతంటే ఆ ఇయర్ ఎండింగ్లో 32,375 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇయర్లో అంటే 31st ఇయర్లో ఆయన ఎస్ఐపి అనేది 500 ఇంక్రీజ్ చేశారు. అంటే ఆయన ఎస్ఐపి అనేది 3000 నుంచి స్టార్ట్ అయింది అనమాట. 31st ఇయర్లో ఆయనకు వచ్చిన కార్పస్ ఎంతంటే ఆ 31st ఇయర్ ఎండ్లో 76,060 రూపీస్ అనమాట. నెక్స్ట్ 32 ఇయర్లో అగైన్ ఆయన 500 రూపీస్ ఎస్ఐపిని ఇంక్రీజ్ చేశారు. తద్వారా ఆయన మొత్తం ఎంత ఎస్ఐపితో కంటిన్యూ చేస్తున్నారంటే 3,500తో ఎస్ఐపి కంటిన్యూ చేస్తున్నారు. ఆ 32 ఇయర్లో ఆయనకు వచ్చిన కార్పస్ ఎంత అంటే 1,32,745 రూపీస్ అనమాట. ఆ విధంగా 33 ఇయర్లో ఆయన 4,000 రూపీస్తో స్టార్ట్ చేస్తున్నారు. ఆయనకు వచ్చిన కార్పస్ 2,04,370 రూపీస్. అగైన్ 34 ఇయర్లో ఆయన ఎస్ఐపి ఎంత అంటే 4,500 రూపీస్. ఆయనకు వచ్చిన కార్పస్ ఎంత అంటే 2,93 రూపీస్. అగైన్ 35 ఇయర్లో ఆయన ఎస్ఐపి అనేది 5,000 రూపీస్. ఆయనకు వచ్చిన కార్పస్ ఎంత అంటే ఆల్మోస్ట్ 4,01,698 రూపీస్ అనమాట. ఆ విధంగా ఆయన 45 ఇయర్స్ వరకు ఆయన ఎస్ఐపి అనేది 500 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఆయన 30 ఇయర్స్లో 2500తో స్టార్ట్ చేసి ఆయన 45 ఇయర్స్ అయినప్పటికీ ఆయన ఎస్ఐపి మొత్తం టోటల్ ఎస్ఐపి ఎంత అంటే 10,000 రూపీస్. అంటే ఎవ్రీ ఇయర్ అనేది 500 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన 45 ఇయర్స్లో ఆ 10,000 ఎస్ఐపి ద్వారా వచ్చిన కార్పస్ ఎంత అంటే ఆల్మోస్ట్ 35 lakhs రూపీస్ అనమాట. ఇప్పుడు 46 ఇయర్స్ నుంచి ఆయన ఎస్ఐపి అనేది స్టాప్ చేశారు. స్టాప్ చేయడం అంటే ఆ 500 రూపీస్ని ఇంక్రీజ్ చేస్తున్నారు కదా, దాని అనేది స్టాప్ చేసి 46th ఇయర్ నుంచి నెక్స్ట్ 60 ఇయర్స్ వరకు ఆయన సేమ్ 10,000 రూపీస్ని ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తున్నారు అనమాట. ఆ విధంగా ఆయన 60 ఇయర్స్ వరకు ఆ 10,000 రూపీస్ని ఓన్లీ కంటిన్యూ చేయడం ద్వారా ఆయనకు వచ్చిన కార్పస్ ఎంత అంటే ఆల్మోస్ట్ 3,43,74,000 రూపీస్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 3.5 crore రూపీస్. ఇక్కడ నేను 14% రిటర్న్ అనేది తీసుకున్నాను. ఒకవేళ రిటర్న్ అనేది కనుక 15% కనుక అయితే ఈ కార్పస్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మీరు ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం ద్వారా మనకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీరు రిటర్న్ మీద రిటర్న్ వస్తూ ఉంటుంది అనమాట. మీరు 25 ఇయర్స్లో స్టార్ట్ చేసినా లేదా 30 ఇయర్స్లో స్టార్ట్ చేసినా మీరు ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయండి. మనం ఈ ఎగ్జాంపుల్లో మిస్టర్ ఏ అయినా 30 ఇయర్స్లో స్టార్ట్ చేశాడు. 2500తో 10,000 వరకు కంటిన్యూ చేస్తూ వెళ్ళారు 45 ఇయర్స్ వరకు. ఆ తర్వాత నుంచి ఎస్ఐపి అనేది కాన్స్టెంట్గా వెళ్తుంది అనమాట. 46 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ 10,000 రూపీస్ ఎస్ఐపిని కంటిన్యూ చేస్తున్నారు. బట్ ఆయన ఎంత కార్పస్ని సంపాదించారు? ఆల్మోస్ట్ 3.43 crores అనమాట. అంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు 3.5 crores. సో మీరు ఎస్ఐపిని ముందుగా స్టార్ట్ చేయడం వల్ల అంటే ఇన్వెస్ట్మెంట్ని మీరు ఎర్లీగా స్టార్ట్ చేయడం వల్ల మీకు ఎక్కువ కార్పస్ పొందే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి మన వీడియో. ఇలా మీరు ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, క్రెడిట్ కార్డ్ గురించి కానీ, క్రెడిట్ స్కోర్ గురించి కానీ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేయబడింది. మరెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.